అన్న అన్న ఇప్పుడు మనం చేసిన గతంలో ఇంటర్వ్యూ కింద కూడా లైవ్లో ఇంకా కూడా మనం ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ అని అంటున్నారు. అన్న అన్న లేదన్న ఇంకా అది కంప్లీట్ గా మనకి బయట అయితే ఏం లైక్ నా వరకు అయితే ఏం లేదు. ఇంకా అదంతా హోల్డ్ ఇంకా. ఓకే, అవకాశం వస్తే చూద్దాం, దేవుదేవల అవకాశం వస్తే చూడాలి ఇక. ఓకే, కానీ అక్కడికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నవారు కూడా వెళ్తే ఏమైద్దో నాకు భయంతో కూడా ఉంటున్నారు కాబట్టి, ఎందుకంటే న్యాచురాలిటీ బయటపడిపోద్దేమో, ఒరిజినాలిటీ బయటపడిపోద్దేమో అన్న భయంతో ఉన్నారు కాబట్టి. సో అక్కడికి వెళ్తే భయమా లేకపోతే వెళ్ళాలని అభిమానమా? అలా ఏం లేదన్న, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఇంకా మంచిది. నా లైఫ్ స్టైల్ తెలుస్తుంది, నేను నా జెన్యూనిటీ తెలుస్తుంది అందరికి, నేను ఎలా ఉంటాననేది. ఉన్న కొద్ది రోజులైనా సరే ఆడియన్స్ యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి నేను. ఓకే, చోటా ప్యాకెట్ బడా ధమాకా నీ 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 వీడియోస్ కింద వచ్చేటువంటి ఎక్కువ కామెంట్స్ ఇవే. సో ఏంటి రాము, జనరల్గా నిజంగా చూస్తే రాము రాతోడు ఇంత చేయగలిగినాను కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. రాతలు రాస్తున్నావు, పాటలు పాడుతున్నావు, డాన్సులు వేస్తున్నావు, నాకు తెలిసి ఇక డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తావు. నాకు తెలిసి నీ సాంగ్స్లో కొన్ని డైరెక్షన్ కూడా చేస్తుంటావు కదా? లేదని అప్పుడప్పుడు కొన్ని లైక్ మాంటేజ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అలా ఐడియా ఇస్తుంటా. ఓకే, ఎట్లా ఉంది దుబాయ్ లో మరి? ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళిన పర్ఫార్మెన్స్ అయిపోయిందా? చాలా 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 బాగుంది. అండ్ వెదర్ మాత్రం ఘోరంగా ఉందన్న, అమ్మతోడు. దాదాపు ఒక 45+ డిగ్రీ సెల్సియస్ ఇక్కడ. సో నీ పాట కూడా అంతే హీట్ ఎక్కించిందిలే కానీ పర్ఫార్మెన్స్ అయిపోయిందా? ఇప్పుడు అక్కడ గామా అవార్డ్స్ లో పర్ఫార్మెన్స్ అయిపోయిందా? లేదన్న, ఈ రోజు ఈవినింగ్ ఉంది. ఈరోజు ఈవినింగ్ పర్ఫార్మెన్స్? అవునన్న, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు వచ్చారు. బ్రహ్మానందం సార్ వచ్చిండు, సుమాక్ వచ్చింది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఓకే, హీరోస్ వస్తున్నారు. ఓకే, సిద్ధు జొన్నలగడ్డ అన్న, తర్వాత చాలా మంది, రోషన్ వచ్చారు మాతో పాటు. ఓకే, నిహారిక మేడం వచ్చింది. ఓకే, రాము కామెంట్స్ లో ఏమొస్తుంది అంటే రాము కనిపిస్తున్నాడు, లిఖిత ఎక్కడ అని అడుగుతున్నారు. ఇది బేసిక్ గా సింగింగ్ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో పర్ఫార్మెన్స్ ఉంటే ఖచ్చితంగా లిఖిత అండ్ నేను ఖచ్చితంగా ఉంటుండే. ఓకే, ఓన్లీ సింగింగ్ పర్ఫార్మెన్సేనా? అవును అవును. ఓకే, సో ఏంటి ఇప్పుడు రాము ఒక సాంగ్ 500 million రీచ్ అయింది. సో నువ్వు డైరెక్ట్ లైవ్లీగా మన ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చావు, కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకోవచ్చావు ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటనేది. నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక హిస్టరీ క్రియేట్ చేసినావు, హిస్టరీని తిరిగి రాసే అవకాశం కూడా నువ్వే తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మళ్ళీ? ఇక నెక్స్ట్ ప్లాన్స్ అయితే ఇక అది కంప్లీట్ గా చెప్పుకోవద్దు, ఇక బయట చేసి చూపించిన తర్వాత. ఇక అవునా, అంటే ఒక 3 months బ్రేక్ తీసుకుంటున్నావా? లే అన్నా, ఎందుకన్నా మీరు ఎందుకు దాన్ని అంటే మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. లేదన్నా, దాని గురించి చర్చ అనవసరం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, ఎందుకంటే మనం అది అయ్యే వరకు మనం ఏం మాట్లాడుకోవద్దు యాక్చువల్లీ. ఓకే, రాము ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది? ఇల్లు అయిపోయిందన్న కంప్లీట్. ఓకే, ఎప్పుడు పిలుస్తున్నాము అందరు మరి? అన్న తప్పకుండా అన్న, నేను త్వరలో మీకు ఇన్విటేషన్ ఉంటుంది. ఒక్కసారి నీ ఆ లవ్ ఫీల్ గుడ్ సాంగ్ ఉంటుంది కదా, ఎందుకంటే పిలిచి మనం పిలిచి మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూ చేసినట్టుగా ఇంట్రాగేషన్ చేసినట్టు కాకుండా నిన్ను పిలిచిన తర్వాత నేనేం పాటలు పాడి చెప్పిన తర్వాత నన్ను తిడతారేమో, ఒకసారి ఆ సాంగ్ పాడవా? యా తప్పకుండా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, ఉండే గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడివే. అద్భుతమైనటువంటి లిరిక్స్, ఆ లిరిక్స్ రాసేది నువ్వే, పాడేది నువ్వే, డాన్స్ చేసేది నువ్వే. రాము ఎప్పుడన్నా చాలా ఇండస్ట్రీ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఫెమిలియర్గా అన్ని ఈవెంట్స్కి అన్నిటికి వెళ్తున్నావు కదా, నువ్వు తీసుకున్న బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్ అన్న అంతే, ఇక రాను బొంబాయికి రాను నెక్స్ట్ లెవెల్ మన తెలుగు పాట వరల్డ్ వైడ్ అయింది అనేది బెస్ట్ అప్రిషియేషన్. అంటే నీకు బెస్ట్గా పిలిచి ఒక ఫేమస్ సెలబ్రిటీయో లేకపోతే ఇంకేమైనా గామా అవార్డ్స్కి వెళ్ళా ఇంతమంది సెలబ్రిటీలు వచ్చారని చెప్తున్నావు కాబట్టి
ఎస్ రాము అని గుర్తుపట్టి రాముకి అప్రిషియేట్ చేయడమో ఇండస్ట్రీ నుంచో లేకపోతే ఇంకెవరైనా నువ్వు ఒక ఇన్స్పిరేషన్ చాలా తీసుకున్న పర్సన్ పెద్దవాళ్ళు నుంచి? చాలా పెద్దవాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. లైక్ నేను కనిపించినప్పుడు అంటే లైక్ నేనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. మన కోదండ రామరెడ్డి సార్ డైరెక్టర్ సార్, తర్వాత కోటి సార్, వీళ్ళు అక్కడ లైక్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లైక్ నేను చూసి దగ్గరికి వెళ్ళి సార్ నమస్కారం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు, ఓ రాము నువ్వు కూడా వచ్చావా అని చెప్పి కోదండ రామరెడ్డి సార్ నన్ను గుర్తుపట్టి అప్రిషియేట్ చేసిండు. అండ్ కోటి సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నా గురించి, ఇట్లా తమ్ముడు బాబు రాము రాథోడ్ ఇట్లా రాను బొంబాయికి రానని పాట సార్ కూడా గుర్తుపెట్టారు. అరే ఈ అబ్బాయి అని చెప్పేసి సార్ కూడా గుర్తుపట్టడం జరిగింది. అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా, అందులో సాంగ్ సౌండింగ్ కానీ తర్వాత వాయిసెస్ కానీ మీ డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పేసి అప్రిషియేట్ చేసిండు. అండ్ నిజంగా వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నన్ను బ్లెస్ చేసిరు. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ రాము. ఏదేమైనా ఇంకా ఇట్లా నువ్వు ముందుకు వెళ్ళాలి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, దట్స్ ఇట్. సో ఇంతకు మించి పెద్దగా ఏం చెప్పాల్సింది లేదు. వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఒక్కసారి అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ రాము రాథోడ్ రాను ముంబై ఇవన్నీ ఫేమస్ అవుతున్న క్రమంలో, సో ఒకప్పుడు నువ్వు మహబూబ్ నగర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కామన్ మ్యాన్, రైట్? మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు లేకపోతే ఒక 2 సాంగ్లు తీసినప్పుడు కామన్ మ్యాన్ లాగా అందరితో పాటు ఉండేవాడివి. ఇప్పుడు ఎలా ఉంది చేంజ్ నీకు? ఆబ్వియస్లీ లైక్